My name is SK Hasina, Social CRT, KGBV, Venkatagiri, SPSR, Nellore district. Today we will discuss 8th class 10th chapter Landlords and Tenants under the British and the Nizam. In previous class, we discussed about Jamindars and peasants in Mughal times. The king collects tax from Jamindar. Jamindar collects tax from people and gives to king. ప్రజల నుండి శిస్తు వసూలు చేసి రాజుకు చెల్లించే జమీందార్లు. జమీందార్ ఓన్స్ ల్యాండ్ హ్యాస్ లేబర్స్. జమీందార్ల సొంత భూముల్లో పనిచేస్తున్న కూలీలు. పీజెంట్ హూ ఓన్స్ ల్యాండ్ అండ్ పేస్ ట్యాక్స్. సొంత భూమి కలిగి శిస్తు చెల్లించే రైతు. పర్మనెంట్ సెటిల్మెంట్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్. శాశ్వత శిస్తు ఒప్పందం. బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన మార్పులు. కంపెనీ కలెక్ట్స్ ట్యాక్స్ ఫ్రమ్ జమీందార్. జమీందార్ల నుండి శిస్తు వసూలు చేసే కంపెనీ అధికారి. జమీందార్ గెట్స్ మోర్ పవర్, కెన్ కలెక్ట్ మోర్ మనీ. అధిక శిస్తు వసూలు చేసే అధికారం గల జమీందారు. జమీందార్ డిసైడ్స్ వాట్ ద పీసెంట్ కల్టివేట్స్ అండ్ ద ట్యాక్స్ టు బి పెయిడ్. పంటలను పండించే శిస్తుని నిర్ణయించే జమీందారు. పే మోర్ ట్యాక్స్, ల్యాండ్ ఈజ్ నాట్ క్యారీడ్ ఫర్. ఇఫ్ ఐ డోంట్ ప్రొడ్యూస్ యాజ్ మచ్ యాజ్ ద జమీందార్ డిమాండ్స్, I have to vacate the land. భూసారంతో సంబంధం లేకుండా అధిక శిస్తు చెల్లిస్తూ జమీందారు కోరిక మేరకు ఉత్పత్తి చేయని పక్షంలో భూమి నుండి వైదొలగాలి. ఓవర్ ద ఇయర్స్ జమీందార్ ఆక్యుపైస్ ఆల్ ద ల్యాండ్. కొన్ని సంవత్సరాల తరువాత భూమిపై సర్వాధికారాలు పొందిన జమీందార్లు. నెక్స్ట్ ద రైత్వారీ సిస్టమ్, రైత్వారీ పద్ధతి. ద రైత్వారీ సిస్టమ్. బై ద ఎర్లీ 19th century, many of the company officials were convinced that the system of revenue collection had to be changed again. How could revenues be fixed permanently at a time when the company needed more money to meet its expense of administration and ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ట్రేడ్. 19th centuryలో ఆరంభానికి శిస్తు విధానాన్ని మరొకసారి మార్చాలనే అభిప్రాయానికి కంపెనీ అధికారులు వచ్చారు. సో పరిపాలనకు వాణిజ్యానికి అయ్యే ఖర్చులకు ఆదాయం కావాలి కనుక శిస్తును శాశ్వతంగా నిర్ణయిస్తే ఎలా కుదురుతుంది అనే అభిప్రాయానికి కంపెనీ అధికారులు వచ్చారు. ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బళ్ళారి, అనంతపూర్, కడప అండ్ కర్నూల్ were ceded to the British by the Nizam on account of debit in maintaining the British continent. This area is known as Rayalaseema. Thomas Munro was appointed as the principal
collector of these districts in November 1800. At that time, the ceded districts were in a complete anarchy. There were 8 palegars or petty chiefs in this area. బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలను బాకీ పడినందువల్ల నిజాం రాజు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాలను బ్రిటిష్ వారి పరం చేశాడు. అంటే బ్రిటిష్ సైనికులకు ఇవ్వవలసిన మొత్తాలను ఇవ్వలేక ఈ బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూల్ ఈ జిల్లాలను బ్రిటిష్ వారికే ఇచ్చేశారు. ఇంకా వాటిపై పూర్తి అధికారం బ్రిటిష్ వారిదే. నిజాం రాజుకు వాటిపై ఎటువంటి హక్కు ఉండేది కాదు. వీటినే సీడెడ్ జిల్లాలంటారు. ఈ ప్రాంతాన్నే రాయలసీమ అంటాం. 1800s నవంబర్లో ఈ డిస్ట్రిక్ట్స్కు థామస్ మన్రో కలెక్టర్గా అపాయింట్మెంట్ అయినాడు. ఈ డిస్ట్రిక్ట్స్ అంటే బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూల్. ఈ ప్రాంతం 8 మెంబర్స్ పాలేగార్ల పాలనలో ఉండేది. ఈ పాలేగార్లు బ్రిటిష్ వారి పాలనను వ్యతిరేకిస్తూ దాడులు, దోపిడీలు చేస్తూ ఉండేవారు. ముందుగా మన్రో ఈ పాలేగార్లను లొంగదీసుకొని వాళ్ళ సాయుధ అనుచరులను చెల్లాచెదురు చేశాడు. తరువాత శాంతి భద్రతలను నెలకొల్పి ఆ తరువాత మన్రో తన దృష్టిని భూమి సర్వే, శిస్తు స్థిరీకరణపై నిలిపాడు. రైత్ మీన్స్ ఏ కల్టివేటర్. The Raitwari means peasant tenure. It was decided to collect revenue from the actual cultivators or owners of the land who either worked on the land themselves or got the lands cultivated by others. Right means భూమిని సాగు చేసేవారు. రైత్వారీ మీన్స్ రైతుకు సాగు హక్కు ఇవ్వటం. భూమిని సొంతంగా సాగు చేసే లేదా ఇతరులతో సాగు హక్కు సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు లేదా సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ స్థిరీకరణ కింద భూమిని సాగు చేసే రైతులను గుర్తించారు. వాళ్ళు సాగు చేస్తున్న భూములను గుర్తించారు. ప్రతి భూఖండానికి సర్వే నెంబర్ను ఇచ్చి దానికి చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. అండర్ దిస్ సెటిల్మెంట్ ద పీజెంట్స్ కల్టివేటింగ్ ద ల్యాండ్ వర్ ఐడెంటిఫైడ్. Their field was identified and a survey number was given to every piece of tax fixing the legal ownership. The price situation, market conditions and the crop cultivated was taken into account to decide the tax per acre. But before the cultivation commenced in 1801 to 1802, Monroe made necessary advances to the rights to purchase seeds, implements, bullocks, and to repair old wells or dig new ones. He argued that the British government should act as a father figure protecting the rights. దిగుబడులు, ధరలు, మార్కెట్ పరిస్థితులు, సాగు చేసే పంటలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని
ఎకరానికి చెల్లించాల్సిన శిస్తుని నిర్ణయించారు. 1801 టు 1802లో పంటల సాగు మొదల కాకముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులు మరమ్మతులు చేయటానికి, కొత్త బావులు తవ్వటానికి రైతులకు మన్రో అప్పులు ఇప్పించేవారు. రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని మన్రో భావించేవారు. నెక్స్ట్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అభివృద్ధి కార్యక్రమాలు. Some British administrators believed that it is the duty of the government to invest in large-scale irrigation works. This would enable farmers to cultivate lands and grow high-value cash crops. Due to the untiring effects of Sir Arthur Cotton and Oncut across the Godavari River at Dhavaleshwaram was completed in 1849. It brought immediate prosperity to the district, which had suffered from severe famine in 1833. భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వ విధి అని బ్రిటిష్ పాలకులు భావించినారు. వీటి వల్ల రైతులు పొలాలను సాగు చేసి అధిక విలువైన వాణిజ్య పంటలు పండించడం వీలవుతుందని భావించారు. సర్ ఆర్థర్ కాటన్ కృషి వల్ల 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. 1833లో తీవ్ర కరువులకు గురైన ఈ జిల్లాల్లో ఈ ఆనకట్ట వల్ల సంపద బాగా వెల్లివిరిసింది. ద కృష్ణా రివర్ ఎట్ విజయవాడ ఇన్ 1854 విచ్ బ్రాట్ ప్రాస్పెరిటీ టు ద డెల్టా ఏరియాస్. ఆఫ్టర్ 1857 ద కర్నూల్ కడప కెనాల్ వాజ్ బిల్ట్ టు bring waters to the dry areas of రాయలసీమ. విజయవాడ వద్ద కృష్ణానదిపై 1854లో ఆనకట్ట కట్టినారు. దీనివల్ల డెల్టా ప్రాంతాలు సంపన్నమైనాయి. రాయలసీమలోని మెట్ట భూములకు నీళ్లు అందించడానికి 1857లో కర్నూల్ కడప కేసీ కాలువను నిర్మించినారు. నెక్స్ట్, కమర్షియలైజేషన్ అండ్ మనీ లెండర్స్, వాణిజ్యీకరణ అండ్ వడ్డీ వ్యాపారస్తులు. డ్రైవెన్ బై ద డిసైర్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్, రెవెన్యూ అఫీషియల్స్ ఫిక్సెడ్ టూ హై ఏ రెవెన్యూ డిమాండ్. Peasants were unable to pay and fled the countryside. Thus, villages became deserted in many regions. Optimistic officials had imagined that the new system would transform the peasants into rich, enterprising farmers. But this did not happen due to the very high land revenue rates. వాణిజ్యీకరణ మరియు వడ్డీ వ్యాపారస్తులు భూమి నుంచి ఆదాయాన్ని పెంచాలన్న కోరికతో భూమి శిస్తును రెవెన్యూ అధికారులు గణనీయంగా పెంచేవారు. ఆ శిస్తును రైతాంగం చెల్లించలేక ఊరు వదిలి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో ఊర్లు నిర్మానుష్యంగా మారాయి. కొత్త విధానం వల్ల రైతులు ధనిక భూస్వాములుగా మారారని అధికారులు భావించారు. కానీ అధిక భూమి శిస్తు వల్ల ఇది జరగలేదు.
Peasants very often borrowed money from money lenders in order to pay their land revenue. However, if they could not repay their loans on time, the money lenders also went to court to get their land auctioned to recover the loan money. Due to this new British rule for collecting land revenue, many peasants fell into deep debt trap. శిస్తులు కట్టడానికి రైతులు వడ్డీ వ్యాపారస్తుల నుంచి చాలాసార్లు అప్పులు చేయాల్సి వచ్చేది. అయితే వాళ్ళు సకాలంలో అప్పులు చెల్లించకపోతే వడ్డీ వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళి భూములు వేలం వేయించి తమ అప్పులు వసూలు చేసుకునేవాళ్ళు. శిస్తు వసూలుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల అనేక మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఇన్ 1861 there was civil war in America and British factories turned to India for supply of cotton. As a result, cotton price soared high and farmers began taking loans to grow cotton in the hope of getting high price. The Civil War in the USA ended in 1865 and the demand for Indian cotton fell, and so did its price. Cotton that fetched 12 annas per kilo in 1864 now fetched only 6 annas per kilo. The peasants suffered a lot as they could not earn enough to pay back the loans they had taken. 1861లో అమెరికాలో అంతరయుద్ధం తలెత్తడం వల్ల పత్తి సరఫరా కోసం బ్రిటిష్ కర్మాగారాలు భారతదేశంపై ఆధారపడ్డాయి. దాంతో ధరలు గణనీయంగా పెరిగాయి. 1865లో అమెరికాలో అంతరయుద్ధం ముగియటంతో భారత పత్తికి గిరాకీ తగ్గి దాని ధరలు పడిపోయినాయి. 1864లో కిలోకి 12 అనాల ధర ఉండగా 1865లో అది 6 అనాలకి పడిపోయింది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక రైతులు చాలా కష్టాల పాలయ్యారు. పత్తి పంటతో విపరీతమైన లాభాలు సంపాదించవచ్చనుకున్న గంజాం రైతులు ఉన్నట్టుండి బికారులుగా మారారు. అంతేకాదు, అంతకుముందు వరి పండించే పొలాల్లో పత్తి సాగు చేయడం వల్ల బియ్యానికి కొరత ఏర్పడింది. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలు ప్రభావితులయ్యారు. గంజాం కరువుగా పేర్కొనే ఆ కరువు వల్ల ఆకలితో వేలాది మంది చనిపోయారు. అనేక మంది దక్షిణాఫ్రికా, మారిషస్, ఫిజీ, ఇతర దూర ప్రాంతాలకు కూలీలుగా వలస వెళ్ళారు. నెక్స్ట్, ద జమీందార్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ద పీసెంట్స్. రైతాంగాన్ని దోచుకున్న జమీందారులు. డ్యూరింగ్ ద colonial period, the peasants were forced to do vetti. Vetti means work without wages on the personal land of the landlords. If they refused, the soldiers used to force them to do vetti. The soldiers would even catch peasants walking on the road and force them to do vetti in the Jamindars fields.
వలస పాలనలో భూస్వాములు వారి సొంత భూముల్లో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాళ్ళు. దీనినే వెట్టి అంటాం. ఒకవేళ ఎవరైనా అందుకు నిరాకరిస్తే సైనికులతో బలప్రయోగం చేసేవాళ్ళు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్లను కూడా సైనికులు పట్టుకొచ్చి జమీందారుల భూముల్లో వెట్టి చేయించుకునేవాళ్ళు. ఈ విధంగా జమీందారుల భూముల్లో పని చేయాల్సి రావడం వల్ల రైతులు తమ సొంత పొలాల్లో సరిగా పని చేయలేక పోయేవాళ్ళు. తమ భూములను బాగు చేసుకోలేక పోయేవాళ్ళు. 1878లో వెలువడిన ఒక ప్రభుత్వ నివేదిక ఆధారంగా వాళ్ళ దీనస్థితి తెలుస్తుంది. రైతులు తమ పొలాల్లో బావులు తవ్వరు, వాటికి సాగునీళ్ళు అందించరు, గట్లు వేయరు, ఎరువులు వేయరు అని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఏ క్షణంలో తమ భూమి నుంచి వెళ్ళగొడతారోనన్న భయంతో తమ భూములను బాగుపరిచే పని ఏదీ వాళ్ళు చేసేవాళ్ళు కారు. వాళ్ళు తమ భూమి బాగుపరిచిన మరుక్షణం వాళ్ళ నుంచి తీసుకునే కౌలును జమీందారు వెంటనే పెంచేస్తారు. అంతేకాదు, రైతులు తమ భూములు బాగుపరుచుకుంటే తమ హక్కుల కోసం పోరాడతారన్న భయంతో కూడా ఆ పనులు చెయ్యకుండా జమీందారులు వాళ్లకు అడ్డుపడతారు. దొరాస్ అండ్ పీసెన్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు, రైతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. In the Hyderabad state under the Nizam rule, there were many forms of subordinate chieftaincies like Jagirdars, Samasthanamdars and Inamdars, which ruled like independent chiefs. They collected revenue from the lands under them and gave a small part of the Nizams as peshkash and kept the remaining with them. They were also responsible for the administration of their areas. నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దారులు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్యస్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉన్న ప్రాంతానికి వీళ్ళే స్వతంత్ర అధిపతులు. వీళ్ళు భూమి శిస్తు వసూలు చేసి అందులో నుంచి కొంత మొత్తం పేష్కష్గా నిజాంకి చెల్లించి మిగిలిన మొత్తం తాము ఉంచుకునేవాళ్ళు. తమ ప్రాంతాల పరిపాలనకు వాళ్ళే బాధ్యత వహించేవారు. In the Hyderabad state, there were about 1500 jagirs spread over 6535 villages and 14 samasthanams, over 497 villages. About 1400 villages were directly under the Nizam as his personal jagir, called Sarf-e-Khas. హైదరాబాద్ స్టేట్లో 6535 విలేజెస్లో 1500 జాగీర్స్, 497 విలేజెస్లో 14 సంస్థానాలు ఉండేవి. నిజాం సొంత జాగీరు కింద 1400 విలేజెస్ ఉండేవి. దీనినే సర్ఫ్-ఈ-ఖాస్ అంటాం. In the Telangana region in Mahbub Nagar and Nalgonda districts, there were 550 Doras who owned more than 1000 acres of land. There were landlords who owned about
1 lakh acres like Visnuri Ramachandra Reddy and జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు 550 మెంబర్స్ ఉన్నారు. విష్ణూరి రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి మాదిరి 1,00,000 ఎకరాలు ఉన్న భూస్వాములు ఉండేవారు. నెక్స్ట్ ద పీసెంట్ మూమెంట్స్, రైతాంగ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. We saw above that the peasants were deeply troubled by high land revenue rates. During the colonial period, the peasants in different parts of the country protested and fight against the landlords, merchants, and state officials. The famous peasant movements were the Deccan Riots of 1860s, Rampafituris, Mopla agitations, which have taken organized forms. అధిక భూమి శిస్తులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీల కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలైంది. వలస పాలనలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులు, భూస్వాములు, వ్యాపారస్తులు అధికారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. వీటిల్లో ముఖ్యమైనవి 1860లో దక్కన్ తిరుగుబాటు, రంపఫితూరీలు, మొప్లా పోరాటాలు. 19th సెంచరీలో రైతాంగ ఉద్యమాలు తిరుగుబాటు రూపం తీసుకోగా 20th సెంచరీలో రైతులు పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమ శ్రేణుల్లో చేరారు. 1922లో ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అనేక మంది జమీందారులను సామాజికంగా బహిష్కరించి గ్రామాల నుంచి తరిమి కొట్టారు. ఎక్కువ కౌలు వసూలు చేయడానికి లేదా కౌలుదారులను తొలగించడానికి ప్రయత్నించిన జమీందారుల భూములను సాగు చేయడానికి రైతాంగం తిరస్కరించింది. The British government helped the Zamindars to suppress the revolts. ఈ తిరుగుబాట్లను అణిచివేయటంలో జమీందారులకు బ్రిటిష్ ప్రభుత్వం సహాయం చేసింది. రైట్ డౌన్ అసెస్మెంట్ చిల్డ్రన్స్. Thank you, children.